ఏం చెప్పారు, మాకేం చేశారని కూడా మీ అందరికీ తెలియాలి. నా పెద్ద బిడ్డ పేరు జానకి రామ్, కీర్తిశేషులు. రెండో బిడ్డ కళ్యాణ్ రామ్. ఈ రెండు పేర్లు మా నాన్నగారు పెట్టినాయి. ఎందుకంటే మేము మగ సంతానంగా 7 బిడ్డలు ఉన్నప్పుడు 7 కృష్ణలు పెట్టడం అయిపోయింది. తర్వాత మాకు 4 అక్క చెల్లెళ్ళు, వాళ్ళందరికీ ఈశ్వర్లని పేరు పెట్టడం అయిపోయింది. ఇక నా బిడ్డల తరం వచ్చినప్పుడు నేను వెళ్ళి నాన్నగారు మీరే పేరు పెట్టాలి అన్నారు. ఏంటన్నా తరం అంతా మారిపోయింది, ఇప్పుడంతా అయ్యో జాను అయ్యి అని ఏదో కొత్త కొత్త పేర్లు వస్తున్నాయి, మీ ఇష్టం అన్నారు. నేను అన్నాను లేదు మీరే పెట్టాలి పేరు అన్నాను. అన్నప్పుడు జానకిరామ్ అని పెట్టారు, మరి కళ్యాణ్ రామ్ పెట్టారు. ఇక సరే ఇక జూనియర్కి వచ్చేటప్పటికి నేను తారక రామ్ అని పెట్టా. ఎందుకంటే పెద్దవాళ్ళు 2 పేర్లు రాములే కాబట్టి ఈయనకి తారక రామ్ అని పెట్టారు. ఒకసారి నాన్నగారు అడిగారు విశ్వామిత్ర షూటింగ్ ముందు, నాన్న ఏం చేస్తున్నాడు మీ 3వ వాడు అన్నారు. ఏం చేయటం చదువుతున్నాడు కదండి అన్నాను. సరే తీసుకురా అని అన్నారు. సరే తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చిన వెంటనే పైనుంచి కిందకు చూశారు. బాగానే ఉంది, వెరీ గుడ్. నీ పేరేమిటి అని మళ్ళీ తన్ను అడిగారు, నన్ను అడగల. నీ పేరేంటి అని అడగగానే తాతగారు నా పేరు డాడీ తారక రామ్ అని పెట్టారు అన్న వెంటనే నో నథింగ్, నీది నా అంశ, నా పేరు నీకుండాలి అని నందమూరి తారక రామారావు అని పెట్టింది. ఆయన పేరును ఆయనే దానం చేశారు, ఆయనకిచ్చారు. వంశవృక్షంగా మరి ఆనాడు చెప్పడం జరిగింది.